ఈ గవర్నమెంట్కి ఈ కంప్లైంట్ పెట్టినోడికి ఏంటి సంబంధం? ఎవరు రాయాలి? చీఫ్ సెక్రటరీ గారు కదా గవర్నమెంట్ కన్సల్టింగ్ అయితే, ముఖ్యమంత్రి గారు కదా, లేదా మంత్రులు కదా. ఎవడో అక్కాయిగాడు బొక్కాయిగాడు కంప్లైంట్ పెడతాడు ఎవడో, వెంటనే ఏమని పెడతారు? రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, ప్రభుత్వానికి ఇన్సల్టింగ్ అంట, పేరు నాని ప్రశ్నలు. వెంటనే ట్విట్టర్లో, యూట్యూబ్లో అన్నిట్లో కూడా ఇవన్నీ తీసేయండి అని కొత్తపేట సిఐ గారు ఉత్తరం రాసేస్తాడు గబగబా. నేనేం తప్పు మాట్లాడాను అంటున్నా. అమరావతి ప్రాంతంలో జరిగే నేను చెప్పినట్లు ఏం తప్పు? 2500 కోట్లు సోగ్గా అద్దాలకి మీరు ఇవ్వటం తప్ప ఒప్ప? అసలు నేను అడుగుతున్నా, ఈ 2 ఏళ్లలో 2024 నుంచి అమరావతిని ఏదో ఉద్ధరిస్తామని చెప్పని మీరు అధికారంలోకి వచ్చారు కదా, వచ్చిన తర్వాత ఏం చేశారని అడుగుతున్నా. మీరు మొత్తం ఈనాడు, ఆంధ్రజ్యోతి, మహా న్యూస్, TV5, సోషల్ మీడియా వీటన్నిటిలో చూపించే బిల్డింగ్లు ఎప్పుడు అయ్యాయి? 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికే బిల్డింగ్లు మొత్తం స్లాబులతో సహా పూర్తయిపోయి గోడలు కూడా కట్టేసి ఫినిషింగ్లు ఆగిపోయినాయి. ఆ బిల్డింగులు రంగులేసి వాళ్ళు చూపించి అమరావతి కట్టేస్తున్నాం కలరింగు. నారాయణ గారు మాట్లాడతాడు, మున్సిపల్ మంత్రి నారాయణ గారు, వచ్చేడు ఇచ్చేస్తున్నాం, వచ్చేడు ఓపెన్ చేసేస్తున్నాం, ఎమ్మెల్యే హాస్టల్ ఓపెన్ చేసేస్తున్నాం, ఎమ్మెల్సీ హాస్టల్ ఓపెన్ చేసేస్తున్నాం. ఏం ఓపెన్ చేస్తాం? ఎప్పుడు? 2015-16లో మొదలుపెట్టి ఈ 2 ఏళ్లకి, అంటే అదొక 4 ఏళ్లు, ఇదొక 2 ఏళ్లు, 6 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యే లాస్ట్లో అవి ఓపెన్ చేస్తారంట. అసెంబ్లీ ఇప్పుడు పునాదులు తవ్వుతున్నారు, సచివాలయం ఇప్పుడు పునాదులు తీసి పునాదుల్లో ఉంది. పునాదుల్లో బిల్డింగ్ ఉంటుంది, అద్దాలకేమో 2500 కోట్లను ఇప్పుడే పెడతారు. చూడండి, అద్దాలకు 2500 కోట్లు ఇప్పుడే టెండర్ పిలిచేస్తారు. ఇంకా బిల్డింగ్ పునాదుల్లోంచి పైకి రాలా. తప్పులకి మాత్రం అంటే జరుగుతున్న పాపాలకి, ఎత్తి చూపినటువంటి అక్రమాలకి మాత్రం పొరపాటును కూడా సమాధానం చెప్పరు. ఏం జరుగుతుంది మీరు జరిగేది? ఎమ్మెల్యే లాస్ట్లో, ఎమ్మెల్సీ లాస్ట్లో, ఐఏఎస్లు క్వార్టర్లో, మినిస్టర్లు క్వార్టర్లు అంట. ఇంతకు మించి అక్కడ బిల్డింగ్లు కనపడి ఏమున్నాయి చెప్పండి? ఒక్క బిల్డింగ్ ఏమన్నా కొత్తగా మీ 2 ఏళ్లలో ఏమన్నా సగమన్నా కట్టిన బిల్డింగ్ ఏమైనా ఉందా 2 సంవత్సరాల్లో? ఇన్ని కథలు చెప్తున్నారు కదా, తెగ వాడేసుకున్నారు కదా వాళ్ళని. రోడ్లు వెంబడి తిప్పారు కదా, మెడలో పచ్చకండవాలు వేసి. ఇక్కడి నుంచి తిరుపతి నడిపించారు, తిరుపతి నుంచి మళ్ళీ అమలాపురం దాకా నడిపించారు, రావులపాలెం దాకాను. ఎన్ని బూట్లు అరిగిపోయి ఉంటాయి, ఎన్ని జతలు చెప్పులు అరిగిపోయి ఉంటాయి పాపం వాళ్ళకి. స్నానం రోడ్ల మీద, జపం రోడ్ల మీద, పడుకోవటం రోడ్ల మీద, అన్నం తినటం రోడ్ల మీద. వాళ్ళని విపరీతంగా వాడుకుని విపరీతంగా చాకరీ చేయించారు. దాంట్లో కొంతమందికి పదవులు ఎత్తేశారు. ముందు కూర్చుని మైకుల్లో మాట్లాడి ఆహా అని స్లోగన్స్ ఇచ్చి టీవీలకు ఇంటర్వ్యూలు ఇచ్చిన వాళ్ళేమో పదవులు, పెద్ద పెద్ద పదవులు ఎత్తేసి గవర్నమెంట్ కార్లలో తిరుగుతున్నారు. పొలం ఇచ్చినోడు ఏమైపోయాడు? సిఆర్డి ఆఫీస్కి, లోకేష్ ఆఫీస్కి, నారాయణ ఆఫీస్కి. నారాయణ గారి దగ్గరికి వెళ్తే అంటాడు, 15వ తారీఖు కదా మీరు 25వ తారీఖు వచ్చి అంటాడు. 25వ తారీఖు వెళ్తే 15వ తారీఖు వచ్చేయండి అంటాడు. 25-15 తిరగటమే నారాయణ చుట్టూ, నారాయణ ఆఫీస్ చుట్టూ. సంతోషం ఏంటంటే పెమశాన్ని మామూలుగా ఆశలు లేకుండా చేశాడు. సిట్ గెట్అవుట్ స్టాండ్, తోలు తీసేస్తా, నా సంగతి తెలీదు. ఏం తెలుసు? ఎందుకు తెలియదు? ఏం తెలీదు? పెమ్మసానికి ఆ సంగతులు తెలియంది ఎవడికి? ఏనాడు తెలుగుదేశం జెండా పట్టుకోకుండా, పార్టీ కోసం 5 ML చెమట కూడా ఖర్చకుండా సంపాదించిన డబ్బులు అమెరికా నుంచి తెచ్చి 200 కోట్లు పార్టీ ఫండ్, 200 కోట్లు క్యాండిడేట్లకి ఖర్చు పెట్టి కేంద్ర మంత్రి అయి కూర్చున్నావు. తెలియంది ఎవడికి? ఏనాడన్నా ఎవడి కష్టం అన్నా తెలుసు.